నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో 10 ఏళ్ళు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు ఇవాళ. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో పుట్టినరోజు తర్వాత వేవ్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున 19వ తారీఖు మీటింగ్ పెట్టబోతున్నారు. కార్యవర్గ సమావేశంలో దశ నిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు. మరోవైపు ఈ పుట్టినరోజు తర్వాత కొంత బీఆర్ఎస్ లో చాలా వేగంగా పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయనేది కొంత బీఆర్ఎస్ పార్టీ యొక్క నమ్మకం. కానీ సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆ నాయకుల్లో కేడర్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు గారు ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. సార్, ఇవాళ బాబు పుట్టినరోజు మనం చెప్పుకున్నట్టుగా ఏంటి ఈ బాబు పుట్టినరోజు తర్వాత అయినా బీఆర్ఎస్ పార్టీ ఒక ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుందా, లేకుంటే ఆ వేవ్ ఎట్లా కొనసాగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ బహుశా అధికారం కోల్పోయిన తర్వాత ఇది రెండోసారి పుట్టినరోజు అనుకుంటున్నాను. ఎందుకంటే 2024 ఫిబ్రవరి 17 అండ్ 2025 ఫిబ్రవరి 17. సో సెకండ్ టైం అనుకుంటాను, సెకండ్ బర్త్డే కింద అనుకోవాలి. అంటే ఆఫ్టర్ అధికారం కోల్పోయిన తర్వాత. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఓ 10 ఏళ్ల పాటు 10 పుట్టినరోజులు జరిగిపోయాయి. అంతకుముందు ఐ థింక్ చాలాసార్లు జరిగాయి ఉద్యమంలో. అంటే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా, అంటే కేసీఆర్కి సంబంధించిన నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎన్ని మాట్లాడుకున్నా కూడా కేసీఆర్ ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. ఓకే, యాజ్ ఫర్ యాజ్ కన్సర్న్ ఇన్ తెలుగు స్టేట్స్లో కేసీఆర్ అనే ఒక వ్యక్తి 13 ఏళ్ల పాటు ఆ పార్టీని, ఉద్యమ పార్టీని నడిపించడం కానీ, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఆ పార్టీ చేసిన కృషి కానీ, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన విధానాలు కానీ, ఇవన్నీ కూడా ఏవి ఇందులో చాలా ఏమంటావు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉండొచ్చు, మరేదైనా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే ఒక్కో సందర్భంలో ఒకవేళ చెడు చేసిన మనిషికి కూడా ఒక ప్రామినెన్స్ వస్తుంది పాలిటిక్స్లో అండ్ సమాజంలో కూడా. అందువల్ల ఏంటంటే ఇక్కడ కేసీఆర్ సంబంధించి మనం చెప్పాలనుకుంటే ఇప్పుడు 1954లో ఆయన జన్మించాడు. ఇప్పుడు ఐ థింక్ 71 క్రాస్ అయ్యి 72లోకి ఎంటర్ అయినట్టుగా మనం భావించాలి, అకార్డింగ్ టు మనం చూసిన దాన్ని బట్టి ఆ డేట్స్ చూస్తే. అయితే 72 అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జాతకాలు అవి ఇవి ఈ నంబర్ అంటారు కదా, న్యూమరికల్ అదే సంథింగ్ నంబర్స్ వాడతారు కదా. 7+2 ఏంటంటే 9 వస్తుంది. ఈయనది 9 కాదు, ఈయనది 6, అది లక్కీ నెంబర్. సో 7+2 అనేది ఈజ్ ఈక్వల్ టు 9. ఈ 9 నెంబర్ అనేది రేవంత్ రెడ్డి నెంబర్, లక్కీ నెంబర్. సో ఈ డైమెన్షన్ అనేది అయితే నేను ఊరికే ఫన్నీగా చెప్తున్నాను, ఇది నాట్ ఏ సీరియస్ మ్యాటర్. అయితే ఇప్పుడు కేసీఆర్ ఇవాళ జరుపుకుంటున్న పుట్టినరోజు అనేది చాలా కీలకమైన అనుకోవాలి. అంటే ఒక రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే మనం ఇంత చెప్పినట్టు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కంప్లీట్గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోవడం. ఆయన 18వ తేదీన, అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇంకొక 2 రోజుల్లో 48 అవర్స్లో పార్టీ కార్యవర్గ సమావేశం, విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. దానికి ఆయన ప్రిసైడ్ చేయబోతున్నాడు. అందువల్ల ఆ సమావేశం జరగడానికి ముందు ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ అంతటా చాలా చోట్ల బీఆర్ఎస్ క్యాడరు కార్యకర్తలు అందరూ కూడా స్వీట్లు పంచుకోవడం కానీ, లేకుంటే ఆయన పట్ల తమ లాయల్టీ ప్రదర్శించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ టెంపోని అట్లా కంటిన్యూ చేసి అందుకే 19 పెట్టేట్టుగా కనిపిస్తోంది. అంటే ఆయన బర్త్డే రోజు కూడా పెట్టచ్చు, కానీ బర్త్డే రోజు జరిగే ఘటనలు, ఈ సన్నివేశాలు, వీటికి సంబంధించిన ఒక టెంపో అనండి, లేదంటే ఒక రకమైన వేడి అనండి, దీన్ని మేబీ 19th వరకు కొనసాగిస్తారేమో తెలియదు. అండ్ 19th నాడు ఆ సమావేశంలో మరి కేసీఆర్ ఎటువంటి విషయాలు మాట్లాడతారు, ఏం చెప్తారు అనే దానిపైన కూడా పార్టీలో సహజంగానే ఒక ఆసక్తి, ఉత్కంఠ అనేది ఉంది. కానీ ఇక్కడ మీరు అన్నారు రేవంత్ రెడ్డి నెంబర్ 9, కేసీఆర్ నెంబర్ 6. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఈ సంవత్సరం ఏదైతే 72 ఏళ్ళు ఆయన నెక్స్ట్ సంవత్సరం అంతా కూడా కలిసి రాదు అని అనుకోవాలి ఆయనకి ఏడాదంతా. అంటే నేను అందుకే ఈ నంబర్స్ జనరల్ గా చాలా మంది మాట్లాడుతుంటారు కదా. సో 4+2 అంటే 6 అని, లేకపోతే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను తప్ప ఇది కేసీఆర్కు డిసడ్వాంటేజ్ అవుతుందనో, లేకుంటే దీనివల్లనే రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుందో చెప్పడానికి నేనేం జ్యోతిష్కుడిని కాదు, నాకేం తెలియదు. అయితే రేవంత్ రెడ్డి 2028 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని ఇదివరకే నేను చెప్పాను. సో ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉండి, అంటే ఈ టర్మ్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. ఏ రకంగా కూడా ప్రభుత్వం అస్థిర పాలవుతుందనో,
డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందనో, డీస్టేబిలైజ్ అవుతుందనో అనుకోవడం లేదు. నేను అనుకోవడం లేదు. అంటే నాకున్న అసెస్మెంట్. సో ఇప్పుడు ఇక కేసీఆర్ పార్టీకి సంబంధించిన సమస్య ఏంటంటే, ఆ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే దాన్ని ఏమంటాం, రీజనరేట్ చేయాలి, పునరుజ్జీవం అంటాం కదా మామూలుగా, అది చేయాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న చర్చ అంతా కూడా అదే. ఇప్పుడు పార్టీ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే పార్టీ. సో అక్కడ పార్టీ అని ఇప్పుడు మీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ భవన్ ఉందండి. తెలంగాణ భవన్ అనేది ఒక పార్టీకి సంబంధించిన హెడ్ క్వార్టర్, రీజనల్ పార్టీ హెడ్ క్వార్టర్. వేరేస్ మీరు మనం చెన్నై వెళ్తే డిఎంకే ఆఫీస్లో ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఆ పార్టీ యాక్టివిటీ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. అంటే కార్యకర్తలు రావడం, పోవడం, నాయకులు రావడం, పోవడం, రైట్, ఓకే, కులాలు. బట్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన తర్వాత కానీ కేసీఆర్ చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, తానే సర్వస్వం, తానే పార్టీ అనే ఒక ఏదైతే యాంగిల్లో ఆయన పార్టీ నడిపిస్తూ వస్తున్నాడో అదే కనుక మళ్ళీ కొనసాగితే 19 తర్వాత కూడా ఈ పార్టీ ఇంకా బహుశా చాలా కష్టాలు ఇంకా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇది గ్యారంటీ. కానీ ఇక్కడ ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కానీ, క్యాడర్లో కానీ, లీడర్లో కానీ ఇంకా కూడా అసంతృప్తి వెంటాడుతోంది అని స్పష్టంగా కొన్ని నియోజకవర్గాలు చూసి ఇవాళ తాజాగా పుట్టినరోజు వేడుకలు ఉద్దేశించి ఒక పేపర్లో, ప్రముఖ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేల ఫోటోలు లేకుండా లోకల్ లీడర్లు అంత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ఎట్లా చూడాలంటే మాజీ ఎమ్మెల్యేలు కూడా విస్మరిస్తున్నారు అనుకోవాలి లోకల్ క్యాడర్. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేల, మాజీ మంత్రులని కాదండి, చాలా మందికి ఏంటంటే ఆ పార్టీలో కేసీఆర్ ఫస్ట్, అంతే. కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత, అంతే. అంతే. ఇంకా వేరే ఎందుకండి, మాకేం అవసరము? వీళ్ళ కంట్లో పడితే సరిపోతుంది. కేసీఆర్తో ఫోటో దిగి అది వాట్సాప్ డీపీలో పెడితే సరిపోతుంది. కేటీఆర్తో ఫోటో దిగి, సెల్ఫీ దిగి, ఫోటో దిగి డీపీలో, వాట్సాప్ డీపీలో పెడితే సరిపోతుంది. ఇక అది మనం 100 కోట్లు సంపాదించినట్టే అనే ఒక అభిప్రాయం కూడా చాలామంది పార్టీ కార్యకర్తలు నేను చూశాను. అది ఇప్పటికీ జరుగుతున్న వ్యవహారం అది. అంటే ఆ రకమైన ఒక భక్తిని, ఒక భయాన్ని జనాల్లో, అంటే ఆ పార్టీ క్యాడర్లో నాటి పారేశారు, చాలా బలంగా నాటారు. దాంతో ఏంటంటే కేసీఆర్ ఒక దేవుడని, కేసీఆర్ ఒక బాపు అని, బాపు అనే పదం మరి కేసీఆర్కు కేసీఆర్ అట్రిబ్యూట్ చేయడం అంటాం కదా, అన్వయించడం సరైందా కాదా అనే దానిపైన కూడా నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే బాపు అనేది ఎవరికి? మహాత్మా గాంధీని మనం బాపు అంటాం. బికాస్ బాపు అంటే ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన వ్యక్తిగా మహాత్మా గాంధీకి మాత్రమే బాపు అనే ఒక పేరు, బాపూజీ అంటాం, బాపు అంటాం. అటువంటి పేరు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మరి వ్యక్తిగా కేసీఆర్కు దాన్ని ఆపాదించవచ్చా? బాపు అని మనం పిలవచ్చా? ఈ బాపు అనేది ఇంతకు చెప్పినట్టు ఈ భక్తి, భయము, అంటే ఆయన ఒక దేవుడు. ఒకటి నేను చెప్పాలి, కేసీఆర్ కూడా మనిషే, ఫస్ట్ పాయింట్. కేటీఆర్ కూడా మనిషే. మేము వేరే లోకం నుంచి ఊడిపడ్డాము అండ్ మేము గొప్ప, అంటే దాని ఏమంటాం, దైవాంశ సంభూతులము, లేకుంటే దేవుడి ప్రతిరూపాలము అని వీళ్ళెవరన్నా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అట్లాగే మేము కొనసాగిస్తాము, అట్లాగే పరిపాలిస్తాము, మళ్ళీ అధికారం ఇస్తే కూడా ఇట్లానే మేము ఉంటాము అంటే కూడా ఇది ప్రజలకు నచ్చని వ్యవహారం. సో వీళ్ళలో నేను చెప్పదలుచుకుని ఏంటంటే, కేసీఆర్ పుట్టినరోజు కానీ, రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో కానీ కేసీఆర్లో మార్పు కనిపించాలి, కేటీఆర్లో మార్పు కనిపించాలి. వీళ్ళు ప్రజలకు ఎందుకు దూరం అయ్యారనే విషయం వాళ్ళు నిజాయితీగా ఒప్పుకోవాలి, చెప్పాలి, అండ్ తప్పులు సరిదిద్దుకోవాలి. ఇవన్నీ జరుగుతాయా లేదన్నది ఒక ఒక కాంటెక్స్ట్, అది వెయిట్ చేసి చూడాలి అంతే. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో 19 తర్వాత చాలా పరిణామాలు డ్రాస్టిక్ గా మారే అవకాశాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతున్నది మాత్రం భవిష్యత్తు నిర్ణయించారు. సో మీరు కూడా బాబు బర్త్డే తర్వాత, అంటే పుట్టినరోజు తర్వాత 19 తర్వాత బీఆర్ఎస్ లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది? మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.